వైద్యం కోసం ఆసుపత్రిలో చేరామనుకున్నారు. కానీ వాళ్లు అసలు ఏమాత్రం ఊహించలేదు. తాము వెళ్లింది ఆసుపత్రికి కాదు, మరుభూమికని. ఒకే ఒక్క గంటలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 మంది అసువులు బాశారు. 75 మందికి పైగా కాలిన గాయాలతో క్షతగాత్రులయ్యారు. భువనేశ్వర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు 100కు పైగా కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సుమారు 500 మందిని కాపాడాయి. మాటల కందని మహావిషాదం, హృదయాల్ని మెలిపెట్టి పిండేసే ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రాత్రి జరిగింది. ఎస్యుఎం ఆసుపత్రిలో చెలరేగిన మంటల్లో 23 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో 75 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంయు ఆసుపత్రి మొదటి అంతస్తులోని డయాలసిస్ వార్డులో చెలరేగిన మంటలు శరవేగంగా ఐసీయూకు వ్యాపించాయి. దీంతో ఘోర అనర్థం జరిగింది. ఐసీయూల్లో కదల్లేని స్థితిలో ఉన్న రోగులు అలానే కాలిపోయారు. డయాలసిస్, ఐసీయూ వార్డులతో మెడిసిన్ విభాగంలో చెలరేగిన మంటలకు రోగులే కాదు, వారి సహాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.